అనంతపురం జిల్లా రాయదుర్గం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కాలవ శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కాపు రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 1827 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాపు రామచంద్రారెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కాలవ శ్రీనివాసులు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 14,049 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి మీద మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కాలవ శ్రీనివాసులు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మెట్టు గోవిందరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీపై అక్కడ యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు ప్రజలు మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.